తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునిపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా నల్గొండలో 17 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా ఆదిలాబాద్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. సమగ్ర శిక్ష అభియాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రత మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. వెంకటేష్, గత 3-4 రోజుల బట్టి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా చలి తీవ్రత ఎక్కువైంది. అయితే వాతావరణ శాఖ చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే రాబోయేటువంటి 3-4 రోజుల్లో కూడా చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా ఇటు కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు కేఆర్పురం, అదేవిధంగా పోలవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత చలి తీవ్రత అయితే పెరిగినటువంటి పరిస్థితి. కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే సుమారుగా 7-8 ఉష్ణోగ్రత పడిపోయినటువంటి పరిస్థితి. దీని ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులు పెద్ద ఎత్తున చలికి తీవ్రతతో జడిసి బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా సైతం కూడా ఈ చలి తీవ్రత సుమారుగా 8-9 గంటల వరకు కూడా పొగమంచు ఉంటుంది. అదేవిధంగా చలి తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే వైజాగ్ నుండి ఇటు గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళే హైవే ఏదైతే ఉందో హైవేలో పొగమంచు జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా చూసుకుంటే ఇటు ఏదైతే దేవరపల్లి కావచ్చు, లేకపోతే ఇటు రావులపాలెం సైడ్ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి ఎక్కువగా చలి ఉండడం, తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కువగా పొగమంచు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు చలి తీవ్రత వల్ల ఇటు రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు కావచ్చు, లేకపోతే స్కూల్ పిల్లలు, అదేవిధంగా రోగులు ఎవరైతే ఉన్నారో వీరు రోగులు పెద్ద ఎత్తున ఈ చలి తీవ్రతకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి సంబంధించినట్లయితే ఇటు ఆస్మా పేషెంట్లు కావచ్చు, లేకపోతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి రోగులు కూడా సైతం ఇటు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి గిరిజనులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున చలి తీవ్రతకి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నవంబర్, డిసెంబర్, జనవరి సంబంధించి శీతాకాలం సంబంధించి ఇటు పర్యాటక ప్రాంతాలైనటువంటి ప్రదేశాలు చూసుకుని లంసింగ్, అదేవిధంగా విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకులోయ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తున్నారు, పర్యాటకులు వస్తున్నారు. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రత 7% పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ చలి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పర్యాటక ప్రాంతాలు అయితే పర్యాటకులతో నిండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకటేష్, బ్రహ్మం, అయితే చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు దీని గురించి ఏం చెప్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ చలి తీవ్రత ఉంటుంది? దీని గురించి ఏమైనా సమాచారం ఇచ్చారా?
వెంకటేష్, వాతావరణ శాఖ చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే రాబోయేటువంటి 3-4 రోజుల్లో కూడా చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా ఈ చలి తీవ్రత ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు అయితే అటవీ ప్రాంతానికి సంబంధించి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రోగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరందరినీ కూడా చలి తీవ్రత సంబంధించి ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలనుకుంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై మీద కూడా ఈ పొగమంచు 8-9 అయినప్పుడు కూడా పొగమంచు ఉండటం వల్ల ఎదురుబదురు వాహనాలు కూడా రాకపోకలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వెంకటేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.